ఆంధ్రప్రదేశ్ ఎన్నికలైపోయి ఆయా పార్టీల భవిష్యత్తు యంత్రాల్లో నిక్షిప్తమై ఉంది. వచ్చే నెల 4న ఫలితాలు వెలువడబోతున్నాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ పోస్ట్ మార్టం చేస్తే నివ్వెరబోయే నిజాలు బయటపడుతున్నాయి. ఎన్నికలకు ముందు, ఎన్నికల రోజు, ఆ తర్వాత విధ్వంస రచన చేసింది ఎవరు? ఈ 5 ఏళ్ల నుంచి, మరి ముఖ్యంగా ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచి ప్రభుత్వంపై విషం చిమ్ముతూ విషపూరిత కథనాలు అల్లింది ఎవరు? అడ్డుగోలు అబద్ధాలాడుతూ నష్ట నివారణ కోసం ఇప్పటికీ టన్నుల కొద్దీ బురద జల్లుతోంది ఎవరు? ఇలాంటి ప్రశ్నలు వేసుకున్నప్పుడు వెలువడే సమాధానాలు తెలుగునాట చర్చనీయాంశమవుతున్నాయి. అక్షరం అనువనువులో నెగిటివిటీని జొప్పించిన ఈనాడు మీడియా అధినేత రామోజీరావు తెలంగాణలో నివసిస్తూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయాలని తప్పిస్తూ ఉండడం నేటి రాజకీయాల్లో అత్యంత హాస్యాస్పద అంశంగా మారింది. వైఎస్ జగన్ ప్రభుత్వంపై అశాస్త్రీయమైన, అనుచితమైన, జుగుప్సాకరమైన విద్వేషాన్ని ఒళ్లంతా నింపుకున్న ఈ 90 ఏళ్ల ముసలాయన ఏపీ ధ్వంసరచనకు ఎలా శ్రీకారం చుట్టాడో తెలుసుకుంటే ఔరా రామోజీ, ఎందుకు నీకింత అక్కసని అనిపించక మానదు. అధికారం తన వాళ్ళది కానప్పుడు అనువనువులో నెగిటివిటీని నింపుకొని అక్షరాల్లో దాన్ని నింపి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమాన్ని అత్యంత నిస్సిగ్గుగా కొనసాగించారు రామోజీ. చంద్రబాబు బలుపు మాటలకు, అబద్ధాలకు, అవాస్తవాలకు బలాన్ని చేకూర్చడానికి రామోజీ పడిన పాటలు అన్నీ ఇన్ని కావు. కరోనా కంటే ఘోరమైన విధ్వంసాన్ని ఏపీలో సృష్టించాలని, ప్రభుత్వాన్ని భయపెట్టాలని, బెదిరించాలని ఈ 5 ఏళ్లు హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ కేంద్రంగా సాగిన రామోజీ ధ్వంస రచనను వివరించాలంటే అదొక పెద్ద గ్రంథమవుతుంది. రాజకీయ శాస్త్ర విద్యార్థులకు మంచి పాఠ్య పుస్తకమవుతుంది. ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకు చేసిన మంచిని మాత్రమే ప్రచారం చేసుకున్న వైఎస్ఆర్సీపీ పాజిటివ్ ఓటింగ్ ను నమ్ముకుని ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ముందుకెళ్లింది. 99% హామీలను అమలు చేశామని, మరొకసారి ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు సీఎం జగన్. ఆయన ప్రచారమంతా పాజిటివ్ గా సాగింది. లక్షలాది మంది జనం వచ్చినా ఎక్కడా పొరపాటుకు తావు లేకుండా పకడ్బందీగా ఎన్నికల సభలు నిర్వహించారు. డీబీటీ, నాన్ డీబీటీల ద్వారా 4,50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పారదర్శక పరిపాలన ఏంటో చేతల్లో చూపించి మరీ ఓట్లడిగాడు జగన్మోహన్ రెడ్డి. సంక్షేమంతో పాటు అభివృద్ధి అంటే ఏంటో సరైన నిర్వచనం ఇచ్చి మరీ ఎన్నికల్లో ప్రజల ముందు నిలబడ్డాడు. ఆ ఫైనాన్స్ వారందరినీ కూడా లెక్కలు తీయమని అడిగారు. 2024 ఎన్నికల తర్వాత కూడా మనం అమలు చేస్తా ఉన్న కొన్ని పథకాలను ఎట్టి పరిస్థితిలోనూ కొనసాగాల్సిందే. ఉదాహరణకు అలాంటి 8 పథకాలు మీ అందరికీ కూడా ఇప్పుడు చెప్తాను. 66 లక్షల మంది పెన్షన్లకు మన ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది దాదాపుగా 24,000 కోట్లు. ఉచిత విద్యుత్కు, రైతన్నలకు ఇచ్చే ఉచిత విద్యుత్కు మన ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది 11,000 కోట్లు. సబ్సిడీ కింద బియ్యం ఇచ్చేందుకు మన ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది మరో 4,600 కోట్లు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, 104, 108 ఇటువంటివి ఎవరైనా కూడా ఖచ్చితంగా చేయాల్సిన, ముట్టుకోలేనేటివి. 2019లో ఓడిపోయి ప్రతిపక్షానికే పరిమితమై హైదరాబాద్ రాజప్రసాదాల్లో 4.5 ఏళ్ల పాటు వినోదంగా గడిపిన ప్రతిపక్ష నాయకులంతా ఎన్నికలకు సరిగ్గా 6 నెలల ముందు బయలుదేరారు. ఈలోపు రామోజీరావు తెలంగాణలో కూర్చొని తన మీడియా ద్వారా ఏపీలో రాజకీయ వేడి రాజేయడానికి ప్లాట్ఫామ్ సిద్ధం చేశారు. జగన్ ప్రభుత్వంపై ప్రతిరోజు ఒక పద్ధతి ప్రకారం తప్పుడు కథనాలు రాసుకుంటూ వచ్చారు. వాటిని అడ్డంగా పెట్టుకుని చంద్రబాబు, దత్తపుత్రుడు, ఉత్తపుత్రుడు, వదినమ్మలు తమ ప్రచారాల్ని కొనసాగించారు. ఓ పక్క పథకం ప్రకారం బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఎన్నికల కమిషన్ను సైతం ప్రభావితం చేయాలనుకుని కుట్రలు పన్నడం అత్యంత అప్రజాస్వామికమని వైఎస్ఆర్సీపీ ప్రచారాల్లో ప్రభుత్వ సానుకూల ఓటు అడుగడుగునా కనిపించింది. ఈ నేపథ్యంలో ఎక్కడా సమస్యలు తలెత్తకుండా ముందడుగు వేయవచ్చని భావించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్ రూపంలో ప్రతి అడుగులోనూ అడ్డుకోవడానికి కుట్రలు చేసింది చంద్రబాబు బ్యాచ్. పురంధేశ్వరం, ఒంగోలు మాకు ఇదిగో ఈ కంప్లైంట్లు ఉన్నాయని అపోజిషన్ రాయడంలో తప్పేం లేదు. కానీ ఎవరిని పెట్టాలని కూడా వాళ్ళే సజెస్ట్ చేశారు. ఎప్పుడైతే కూటమి ఫామ్ అయిందో అప్పుడే చంద్రబాబు నాయుడు గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారేమో అని అనిపిస్తుంది పై నుంచి. ఆ మేరకు కొంచెం ఒత్తిళ్లు పనిచేసాయనడానికి బలమైన ఇది ఆ రోజు హడావుడిగా అంతమందిని మార్చినప్పుడు చెప్తున్నాం పట్టులేని వాళ్ళు వస్తే కష్టమని. ఆఖరకు పోలింగ్ తర్వాత జరిగిన హింస చూస్తే అది ఎంత కరెక్ట్ అనేది అర్థమవుతుంది. ఈరోజు మళ్ళీ వాళ్ళు అదే పెడుతున్నారు. పాయింట్ వచ్చి ఎక్కడైతే ఉన్న అధికారులు వాళ్ళు కదిలించి రకరకాల కారణాలు చూపి చేయించుకున్నారో అక్కడే ఇవి జరగడం అంటే ఒక ప్లాన్ ప్రకారం, పథకం ప్రకారం టీడీపీ కుట్రపూరితంగా
తెలుగుదేశం పార్టీ పురంధేశ్వరి సాయంతో లేదా సెంట్రల్లో ఉన్న బీజేపీ లీడర్ల సాయంతో కూటమిలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ తప్పించింది. అట్లీస్ట్ ఎలక్షన్ కమిషన్ దాన్ని రియలైజ్ అయ్యి కరెక్ట్ చేసుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఇంకా ఉన్నారు కదిలించాల్సిన వాళ్ళు. ఈ క్రమంలో ఎల్లో మీడియా పెద్ద మనుషులు అభూత కల్పనలతో వార్తలు రాయడం, ఆ వార్తల్ని టీడీపీ నాయకులు ఫిర్యాదులుగా ఈసీకి ఇవ్వడం, వంగకపోతే సిఈసి దాకా వెళ్లడం, బీజేపీ నాయకురాలు పురంధేశ్వరిని రంగంలోకి దించడం, ఇలా ఏపీ నుంచి ఢిల్లీ దాకా ఒత్తిడి చేస్తూ పక్కా విధ్వంస వ్యూహాలతో ఎల్లో బ్యాచ్ పావులు కదిపింది. సిఎస్ డీజీపీల నుంచి ఐజీలు, ఎస్పీలు, డిఎస్పీలు, చివరికి సిఐ స్థాయి అధికారులను కూడా టార్గెట్ చేశారు. ఈ వేటు వేయడం ఎంత దారుణంగా జరిగిందంటే సిఐలను, ఎస్ఐలను కూడా పోలింగ్ జరిగే సమయంలో విధుల నుంచి దూరం కావాలని అప్పటికప్పుడు ఆర్డర్లు వేసేలా ఒత్తిడి చేశారు. అదే సమయంలో అల్లర్లకు ప్లాన్ వేశారని చంద్రబాబు తీరును ఎండగట్టారు వైఎస్ఆర్సీపీ నేతలు. పల్నాడులో శాంతి భద్రతల్ని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది తెలుగుదేశం పార్టీ. అక్కడ అల్లర్లకి ప్రేరణ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడే. ఎక్కడ ఏది జరిగినా సరే రెచ్చగొట్టే కార్యక్రమం చేసింది చంద్రబాబు నాయుడే, తెలుగుదేశం పార్టీనే. మేము ప్రజల పక్షాన ఉన్నాం, ప్రజలు మా పక్షాన ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఓటు వేయడానికి మాకు సిద్ధంగా ఉంటే మా పార్టీ మేమెందుకు అల్లర్లు చేస్తాం, మేమెందుకు రెచ్చగొడతాం? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆరిపోయే దీపం లాగా ఉన్నాడు కాబట్టి, ఆరిపోతానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి, తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతు కాబోతోంది కాబట్టి ఈ రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించాడు, శాంతి భద్రతకు విఘాతం కలిగించాడు, వ్యవస్థల్ని, ఆ వ్యవస్థల్లో ఉన్న కొంతమంది వ్యక్తులని ప్రలోభాలకు గురి చేశాడు. ఈ రోజున ఇటువంటి విధ్వంసాలకు జరగడానికి కారణం దిక్కుమాలిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు. తెలంగాణలో నివసిస్తూ ఆంధ్రప్రదేశ్ కు దిక్సూచిగా నిలుస్తామని చెప్పుకుంటూ జగన్ సంక్షేమాభివృద్ధి ప్రభుత్వాన్ని ఓడించాలని చంద్రబాబు బ్యాచ్ చేయని ప్రయత్నాలు లేవు. 5 ఏళ్ల నుంచి కొనసాగించిన కుట్రలు ఎన్నికలకు 6 నెలల ముందు మరింత పొదినెక్కాయి. కాలకూట విషం చిమ్మారు. అధికారం లేకపోతే ఒడ్డున పడ్డ చేపలాగా గించుకునే మరుగుజ్జు మనస్తత్వాలు జగన్ పాలనపై నిత్యం దుర్మార్గ కథనాలు రాసిన వాటిని రాష్ట్ర ప్రజలు నమ్మలేదు. ఎల్లో కలరింగ్ కథనాల వెనుక ఉన్నదంతా బూటకమేననే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. తాత్కాలిక భయాలు సృష్టించి అల్లర్లు రాజేసిన పచ్చమూకలకు, కుట్రలు, కుయుక్తుల రాక్షస బ్యాచ్ కు స్థిత ప్రజ్ఞత ఉన్న జనాలు కరెక్ట్ గానే బుద్ధి చెప్పారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో ఈవీఎం బటన్ నొక్కి వాత పెట్టారని, కౌంటింగ్ రోజు ఆ విషయం దేశమంతా చర్చనీయాంశం కాబోతున్నదని వారు స్పష్టం చేస్తున్నారు.